మా డాడీ నాకు ఒక మంచి జాబ్ వచ్చింది. హే, నా పేరు వంశీ, మాది గుడ్లూరు విలేజ్. నా గ్రాడ్యుయేషన్ ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో కంప్లీట్ చేసుకున్నాను. మా నాన్న పేరు ఓబయ్య, తను మా ఊరిలోనే ఒక చిన్న టీ షాప్ అనేది రన్ చేసుకుంటారు. మా అమ్మ పేరు రజని, తను గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. వీళ్ళు ఇంత కష్టపడుతూ కూడా నా చదువు విషయంలో ఎటువంటి కాంప్రమైజెస్ అనేది తీసుకోకుండా నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. మా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఎంత స్టేబుల్గా ఉన్నా కూడా నా హైయర్ ఎడ్యుకేషన్ పోయే కొద్దీ వాళ్ళు నాకు ఎక్స్ట్రా డబ్బులు పెట్టాల్సిందే కానీ డబ్బులు అయితే తగ్గదు. సో వాళ్ళకి సపోర్టివ్గా నేను నిలబడాలనుకున్నాను. కానీ నా బీటెక్ గ్రాడ్యుయేషన్తో వాళ్ళకి అంత సపోర్ట్గా అంత చిక్కదేమో అని డౌట్తో ఉన్నాను. సో ఈ టైంలో నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకు నెక్స్ట్ వేవ్ గురించి తెలిసింది. నాకు మా నాన్నే చెప్పారు దాని గురించి. సో నేను షాక్ అయ్యాను. మా ఊర్లో అంటే ఇంత రిమోట్ విలేజ్లో మా నాన్నకి నెక్స్ట్ వేవ్ గురించి ఎలా తెలిసిందో. సో ఆ తర్వాత నేను మెల్లగా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. నేను నెక్స్ట్ వేవ్ ఫీజెస్ గురించి చూస్తున్నప్పుడు మా నాన్న నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా నా దగ్గరకు వచ్చి నెక్స్ట్ వేవ్ మనకి ఈఎంఐ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పారు. సో నేను హ్యాపీగా నెక్స్ట్ వేలో జాయిన్ అయిపోయాను అంతే. ఇనిషియల్గా నెక్స్ట్ వేలో జాయిన్ అయినప్పుడు కోర్స్ ఎలా డిజైన్ అయ్యి ఉందనంటే డైలీ ఒక వీడియో లెక్చర్ అండ్ ఒక చీట్ షీట్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీసెస్ ఉంటాయి. దాంతోపాటు ఓవరాల్ గ్రోత్ కోసం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి బైవీక్లీ పాడ్కాస్ట్ అండ్ మంత్లీ వర్క్షాప్స్ అండ్ ఇలా డైలీ కన్సిస్టెంట్ స్ట్రీక్ మెయింటైన్ చేసుకుంటూ ఎట్ ది ఎండ్ మనం ప్లేస్మెంట్ టైంకి వచ్చేసరికి సక్సెస్ కోచ్ అనే వాళ్ళు ఉంటారు. మనం ఎలా ప్రోగ్రెస్ అవుతున్నామనే దాన్ని వాళ్ళు బాగా ఐడెంటిఫై చేసి మనకి పుష్ ఇస్తూ ఉంటారు. అండ్ ఏ మాక్ ఇంటర్వ్యూస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ దట్ ఐ లైక్. ఎన్నిసార్లు కావాలన్నా కూడా మనం ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వచ్చు. మా నాన్న నాతో పాటు మా చెల్లిని కూడా నెక్స్ట్ వేవ్లో జాయిన్ చేశారు. సో మా ఇద్దరి మధ్య ఒక హెల్తీ కాంపిటీషన్ అనేది క్రియేట్ అయింది. దీనివల్ల మేమిద్దరం బాగా చదువుకోగలిగాం. నాకు ఇది బాగా హెల్ప్ఫుల్ అయింది. నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నెక్స్ట్ వేవ్ గురించి తెలిసి నేను నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యాను. నాకు ఆ చేంజెస్ ఆ ఇంప్రూవ్మెంట్ అంతా బాగా నచ్చి నేను నా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలిగాను. సో తొందరలో నేను నా జాబ్ని అచీవ్ చేయగలుగుతున్నాను. మా చెల్లికి కూడా ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది అప్పుడప్పుడు నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మా చెల్లికే కాకుండా ఎవరైతే ఇట్లా గైడెన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి నా సపోర్ట్ అయితే ఉంటుంది. కష్టపడి చదువుకునే వాళ్ళందరికీ ఒక దారి ఉంటుంది. బాగా ఏదైనా జాబ్స్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి నెక్స్ట్ వే ఒక మంచి ఆపర్చునిటీ. నాకు నెక్స్ట్ వేవ్ నుంచి బెంగళూరు బేస్డ్ కంపెనీ జంబోటైల్లో నాకు ఒక మంచి ప్యాకేజ్లో నేను ప్లేస్ అయ్యాను.